స్కూల్ని చాలా మనం విద్యా స్వామి ఎట్లయితే అక్కడ విద్యాలయాలు కట్టించి ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తాడో మా ఐదురు కూడా మైండ్లో వచ్చింది. ఇది మనం కూడా ఒక స్కూల్ కట్టి ఇలా చేస్తే బాగానే వస్తే దానికి ఆయన ఇస్తున్నాడుగా వెంకటరెడ్డి గారు ఆ జాగలో స్కూల్ కట్టాం. ఎట్లా ముందు ఒక 27 మంది సభ్యులతోనే ఒక రేకుల షెడ్ వేసాం. రేకుల షెడ్ వేసి నెక్స్ట్ మళ్ళీ క్లాసులు పెరుగుతున్నాయి. క్లాసులు పెరిగేటప్పుడు ఇంకా గదులు కట్టాలని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం భద్రాచలం. ఎందుకు అతని దగ్గర పాత సిమెంట్ రేకులు ఉన్నాయి, తీసేసినాయి, అన్ని పనికిరావు. అతని దగ్గరికి వెళ్ళి అడిగినాం, పూర్ణచంద్రరావు గారు మీ దగ్గర పాత రేకులు ఉన్నాయి కదా, అవి మాకు ఇస్తారా అని అడిగితే మీకు ఇంత తుంప రేకు కూడా ఈయనండి. అయితే అప్పుడు మాకు ఫీల్ అవ్వాలి మేము. ఓకే పూర్ణచంద్రరావు గారు మీరు ఇవ్వనంటే పర్లేదు, ఎందుకు ఇవ్వనన్నారు, మేము ఏం చేసాం దాన్ని చెప్పండి, మాకు తెలుసుకో గుణపాఠం తెలుసుకోవాలి మేము అని అన్నాం. అంటే ఆయన చెప్పిండు ఒకటి, మా నాయన పేరుతోని నేను గుండాల్లో పెంకులతో వేసిన, ఇవాళ చుట్టూ అటు ఇటు బిల్డింగ్లు అనేవి, మేము కట్టింది కూలిపోతుంది అట్నే అయింది, కాబట్టి మీరు రేకులు వేయకండి, నేను ఒక గదికి సరిపడా సిమెంటు ఇసుక కంకర అన్నీ ఇస్తా అని చెప్పి ఆయన ఇచ్చి ఇంకా 4 పేర్లు చెప్పిండు. పూర్ణచంద్రరావు గారు ఇస్తున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అని. పూర్ణచంద్రరావు అనే అతను ఏమి ఇయ్యడు, ఇట్లా దొలపడి చేయి కూడా, అలాంటి అతనే ఇస్తున్నాడు. మిగతా వాళ్ళ దగ్గర పోయితే వాళ్ళు కూడా సాయం చేశారు. 3 పెద్ద గదులు కట్టాం, మళ్ళీ సరిపోవటం లేదని. స్కూల్ కూడా చుట్టూరు ఫెన్సింగ్ వేసాం, ఇప్పుడు గోడ కట్టాం. ఫస్ట్లో ఫెన్సింగ్ వేసినాం, బోర్ వేసాం. ఫస్ట్ వేసే రోజు అందరూ అనుకున్నారు వీళ్ళకి ఎందుకు కడతారు ఇక్కడ అనేది. కానీ మీ స్కూల్ పిల్లలను కూడా లేని వాళ్ళనే తీసుకొస్తాం, ఎట్లా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళు చదివించలేని వాళ్ళ కాదా అని. అలాంటి వాళ్ళని అడ్మిట్ చేసుకుని అక్కడ PP1లోనే జాయిన్ చేసుకున్నాం, వాళ్ళనే జాయిన్ చేసుకుంటాం. వాళ్ళనే 3 సబ్జెక్టులు తిప్పుతాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. 3 సబ్జెక్టులు స్టార్టింగ్లోనే. కొన్ని స్కూళ్ళల్లో 4వ తరగతి చదివని చెప్తాం. అది కాదు, మా స్టార్టింగ్ పునాదే గట్టిగా ఉండాలని చెప్పేసి మేము చేస్తాం. మా దగ్గర ఫస్ట్లో 5, తర్వాత 7 వరకు పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు 5వ తరగతి వరకు ఉంది. మా స్కూల్కి చాలామంది వచ్చేస్తారు, మీ స్టూడెంట్ని 6వ తరగతి వరకు మాలో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి, ఫీజులు తగ్గిస్తాం వాళ్ళకని. అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం చాలామంది. మనం అక్కడికి వెళ్తే మన పిల్లలు సాయిరామ్ సార్ అంటారు అందరూ, మిగతా పిల్లలు అందరూ మన పిల్లలు అంటారు. అంత క్రమశిక్షణతో పెరుగుతున్నారు మన పిల్లలు. అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మికంగా విద్యా విధంగా కూడా నేర్పించడం జరుగుద్ది. మాకు సపోర్ట్ చేసేది మొత్తం పూర్ణచంద్రరావు గారని మా హెడ్ మాస్టర్ ఉండు.